భయ్యా ఈ సినిమా మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం వెలేసి తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే చీటర్ అయిపోయింది భయ్య. చీఫ్ లీడర్ కమ్ముడు పోయి ఇటు పోయి ఓటేస్తున్నాడు. అది కాదు మనకు కావాల్సింది. ఈ సినిమా చూసిన తర్వాత అరే నాయన ఓటర్ అంటే చీటర్ కాదురా నాయన, షూటర్ అనేది తెచ్చిపోతాడు. ఎందుకంటే వాడు ఓటర్లు ఇప్పుడు తగ్గిస్తున్నాడు, మన తాత్రం ఇటు పోయి వేస్తున్నాము. వాడు గెలుస్తున్నాడు, పనులు వేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు. అరే నాయన తినడానికే గతి లేదురా నాయన అంటే వాడు ఉచ్చబోసానికి బంగారము, దొడ్డి కూర్చోడానికి బంగారము, బోధించడానికి బంగారము, వాడు పడుకోవడానికి బంగారము. దానికి కూడా బంగారం ఉందో ఏమో మరి మనకు తెలియదు. అది చూపారు కాదు, సీక్రెట్. అది ఏం చేస్తుంది పోయి అంటే అది మనం ఓటేస్తేనే వాడు సంపాదిస్తున్నాడు. మనం ఓటేస్తేనే మన మీడియా మిత్రులు మనం మిస్ కాకుండా చూడాలి. మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే బాలకృష్ణ సారు బాటిల్ పక్క పంటి ఒక మందు బాటిల్ ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేవు పార్టీలో దొరికిండు. ఆయన రేవు పార్టీలో దొరికితే ఆ సంవత్సరాన్ని నాశనం అవుతుంది, దేశానికి ఏం నష్టంలే. ఈయన పెద్ద లివర్లు ఖరాబ్ అవుతుంది కానీ రాష్ట్రానికి ఏం నష్టంలే. అవునా? మనం చేయాల్సిన పని, మన మీడియా చేయాల్సిన పని ఏంటి? మనం ఓటేసిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నాడు, సీఎం ఏం చేస్తున్నాడు, పిఎం ఏం చేస్తున్నాడు, అది కదా మనం బయట తీయాల్సింది. అది కదా మనకు కావాల్సింది. మన భవిష్యత్తు వాడు బావచ్చి పోతే, 5 స్టార్ హోటల్లో పోతే వాడు పాసిపోయిన చికెన్ ముక్కలు నిన్నటి తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అవి కడిగి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మనకే పెడుతున్నాడు. ఆ మీడియా మిత్రులు బయటికి తీస్తలేడే. బాలకృష్ణ కొంచెం పెగ్గు తాగంగానే అది ఆయన అలవాటు, ఆయన సొంత విషయం, మాకు సంబంధం లేదు. బాలకృష్ణ పెగ్గు తాగిండు నాయన వారం 10 రోజులు తిప్పుతావు. అది కదా మనకేం నష్టం లేదు దానివల్ల. ఆయన పెగ్గు తాగితే ఆయన కిక్ వస్తుంది, ఆయన నీరు వస్తుంది, ఆయన పనుకుంటాడు. కానీ మనం పనుకోవడం, అది మనం పనుకుంటాం కదా. మన పిల్లలు మనం పోతే మన పిల్లలాగా అవుతారు, మన భార్య, మన అమ్మ నాన్న, మన చికెన్ ముక్కలు అది కదా మనకు కావాల్సింది. ఆ పాచిపోయిన చికెన్ తింటుడు. మనం ఎన్ని హోటల్లో పోయినా లక్షల హోటళ్ళు ఉన్నాయి మన హైదరాబాద్ లో. ఎన్ని ఏమంటారు చపాతి కాకుండా వేరే ఏమంటారు పరోటా. ఆ పరోటా పాసిపోయిన నిన్నటి పరోటాలు వాడు నీళ్ళు చల్లేసి నేనే కూడా ఎన్నోసార్లు తిన్నా. క్వశ్చన్ చేస్తే తినలేదు దెంగే అని చెప్పింది వాడు. కానీ నాకు అక్కడ గన్ను లేదు. గన్ను అంటే ఏంది? ఈ గన్ను కాదు, ఈ గన్ను లేదు. మీడియా ఇప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళ కాడ గన్ను ఉన్నా కానీ వాని కాడ కాల్చేందుకు పర్మిషన్ లేదు. కానీ మీ కాడ నిజమైన గన్ను ఉంది. ఇది గన్ను, ఇది బుల్లెట్. మీరు చూడండి, మీరు మారండి. మీరు మారే ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. అది ఓవరాల్గా మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీ సినిమా, మా సినిమా, మా అందరి సినిమా. ప్రతి ఓటర్ చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. సూపర్ ఉంది. ఎవరి కంటెంట్ బాగుంది భయ్య. ఆయన హీరోని బట్టి సినిమా కాదు, కంటెంట్ బట్టి సినిమా. ఐ లవ్ యూ. ఆ కంటెంట్ తోటి నువ్వు హీరో చేసినా కానీ ఇట్టు సినిమా, ఈయన హీరో చేసిన ఇట్టు సినిమా. కంటెంట్ అది, హీరో కాదు. ఈయన చేసిన సినిమా ఇట్టు, ఈయన చేసిన ఇట్టు సినిమా. కంటెంట్ బాగుంది. లేదు తప్పు, 100% తప్పు. అది నాకు సంబంధం లే. అది నాకు సంబంధం లే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రధానంగా మీడియా వాళ్ళు చూడండి, మారండి.